డీటెయిల్ చూస్తే విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో కాంగ్రెస్ సర్కారు ఏర్పాటు చేసిన విచారణ కమిషన్కు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సుదీర్ఘ లేఖ రాశారు. జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ తీరును తప్పుబడుతూ లేఖలో పలు అంశాలను వివరించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తీవ్ర సంక్షోభంలో ఉన్న విద్యుత్ రంగాన్ని గట్టెక్కించేందుకు నిబంధనలు పాటిస్తూనే నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదనే విషయం రేవంత్ ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వంతో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాలకు సంబంధించిన పలు అంశాలను ఈ లేఖలో కేసీఆర్ సుదీర్ఘంగా ప్రస్తావించారు. విద్యుత్ కొనుగోలు, పవర్ ప్రాజెక్టుల నిర్మాణం విషయంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎంక్వైరీ కమిషన్ తీరును బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తప్పుబట్టారు. తెలంగాణకు కరెంటు కష్టాలు తప్పించిన నిర్ణయాలపై తప్పుడు ఆరోపణలు చేసిన తీరును ఆక్షేపించారు. ఈఆర్సీ సంస్థలు వెలువరించిన తీర్పులపై కమిషన్లు వేయకూడదన్న విషయం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్ చట్ట విరుద్ధమని, ప్రభుత్వానికి సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విరుద్ధమని చెప్పారు. రాజకీయ కక్షతోనే విచారణ కమిషన్ ఏర్పాటు చేశారన్నారు. విద్యుత్ కొనుగోలు విషయంలో జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు కేసీఆర్ వివరణ ఇచ్చారు. ఈ మేరకు కమిషన్ కు 12 పేజీల లేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు విద్యుత్ రంగం సంక్లిష్ట పరిస్థితుల్లో ఉంది. కరెంటు సరిగా లేక లక్షలాదిగా వ్యవసాయ పంపు సెట్లు కాలిపోయిన పరిస్థితి. పారిశ్రామిక రంగంలో ప్రతి వారంలో కొన్ని రోజులు పవర్ హాలిడే ప్రకటించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు ఇచ్చిన కరెంటు ఏమాత్రం సరిపోదు. తెలంగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ పటిష్టానికి నిర్మాణాత్మక చర్యలు తీసుకున్నామని ఈ లేఖలో కేసీఆర్ వివరించారు. అన్ని రకాల అనుమతులు సాధిస్తూనే పురోగమించామని చెప్పారు. ఛత్తీస్గఢ్ నుంచి కరెంటు కొనుగోలు అంశంపై 2014లోనే నాడు టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి ఐఆర్సీకి అభ్యంతరాలు తెలియజేసిన విషయాన్ని కేసీఆర్ లేఖలో గుర్తు చేశారు. రేవంత్ రెడ్డి ఆక్షేపణలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే తెలంగాణ విద్యుత్ సంస్థలు చేసిన ప్రతిపాదనలను ఈఆర్సీ ఆమోదించింది. ఈఆర్సీ నిర్ణయాలపై నాడు రేవంత్ రెడ్డి ట్రిబ్యునల్కు, సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే అవకాశమున్నా ఎందుకు వెళ్లలేదు? ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తరువాత రాజకీయ కక్షతో ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారని లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. విద్యుత్ రంగంలో గత బీఆర్ఎస్ సాధించిన విజయాలను మరుగున పడేసే కుట్రలో భాగంగానే ప్రభుత్వం ఈ చర్యకు పాల్పడిందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన నాడు తీవ్ర విద్యుత్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకొని అసాధారణ నిర్ణయాలు తీసుకున్నామని ఈ లేఖలో కేసీఆర్ వివరించారు. సత్వరమే కరెంటును అందుబాటులోకి తేవడం కోసమే మనుగూరులో సబ్ క్రిటికల్ పద్ధతిలో థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు. 2014 నాటికి సబ్ క్రిటికల్ పై ఎలాంటి నిషేధం, నియంత్రణ లేవని లేఖలో కేసీఆర్ గుర్తు చేశారు. 2017 వరకు అమల్లో ఉన్న 12వ పంచవర్ష ప్రణాళిక నియమాలకు అనుగుణంగానే సబ్ క్రిటికల్ థర్మల్ ప్లాంట్ నిర్మాణానికి పూనుకున్నామని చెప్పారు. అప్పటికి దేశ విద్యుత్ రంగంలో 90% సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ విద్యుత్ పైనే ఆధారపడి ఉంది. అలాంటప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే సబ్ క్రిటికల్ ప్లాంట్ పెట్టి చేయడాన్ని తప్పు చేసినట్టు మాట్లాడిన కమిషన్ తీరును కేసీఆర్ తప్పుబట్టారు. ఇక భద్రాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణ దశలో తెలంగాణ రాష్ట్రాన్ని తీవ్ర విద్యుత్ లోటు సమస్య వేధిస్తుంది. ఇటువంటి పరిస్థితుల్లో పీక్ లోడ్ సమయాల్లో ఎమర్జెన్సీ అధిగమించేందుకే గత్యంతరం లేక అధిక ధరలకు పవర్ ఎక్స్చేంజ్ల ద్వారా కరెంటు కొనుగోలు చేశామని లేఖలో కేసీఆర్ ప్రస్తావించారు. అదే సమయంలో 2 ఏళ్లలో ప్లాంట్ సిద్ధం చేస్తామని లిఖితపూర్వక హామీ ఇచ్చిన తరువాత బీహెచ్ఈఎల్కు పనులు అప్పగించినట్టు కేసీఆర్ గుర్తు చేశారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి నుంచి ప్రభుత్వ రంగ సంస్థలను ప్రోత్సహించడమే బీఆర్ఎస్ పార్టీ పాలసీ అని లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. అయితే ప్లాంట్ ఆలస్యంగా పూర్తవడంపై కమిషన్ వ్యక్తం చేసిన అభ్యంతరాలపై కేసీఆర్ పదునైన సమాధానమిచ్చారు. భద్రాద్రి పవర్ ప్లాంట్ మీద ఎన్జీటీ విధించిన స్టే ఆర్డర్ను కరోనా మహమ్మారి వల్ల కలిగిన అంతరాయాన్ని కమిషన్ పరిగణలోకి తీసుకోకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు.
విద్యుత్ రంగంలో అత్యవసర పరిస్థితులు ఎదుర్కొంటున్న తెలంగాణను గట్టెక్కించేందుకు ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు జరిపిన సంగతిని లేఖలో కేసీఆర్ గుర్తు చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కడ కరెంటు లభ్యత లేకపోవడం వల్లే ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు చేశామని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించిన పీపీఏలను 2 రాష్ట్రాల ఈఆర్సీలు ఆమోదించాయని కమిషన్కు రాసిన లేఖలో కేసీఆర్ స్పష్టం చేశారు. న్యాయ ప్రాధికార సంస్థలైన ఈఆర్సీలు అన్ని పరిశీలనలు జరిపిన తరువాత ప్రతిపాదనలను ఆమోదిస్తాయి. అటువంటి ఒప్పందాలపై ఎంక్వైరీ జరపాలన్న ఆలోచనే దురదృష్టకరమని కేసీఆర్ ప్రస్తావించారు. ఇక ఛత్తీస్గఢ్తో ఎక్కువ ధరలకు విద్యుత్ కొనుగోలు చేసినట్టు లేఖలో కేసీఆర్ తప్పుబట్టారు. వాస్తవాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన వ్యక్తికి తగదని చెప్పారు. 2014లోనే తమిళనాడు రాష్ట్రం టెండర్ పద్ధతిలో యూనిట్ రేటును 4.94 రూపాయలకు ఛత్తీస్గఢ్తో విద్యుత్ కొనుగోలు ఒప్పందం చేసుకుంది. అదే ఏడాది కర్ణాటక సైతం యూనిట్ రేటుకు 4.33కు ఎన్టీపీసీ సింహాద్రి నుంచి ఒప్పందం చేసుకుంది. కానీ తెలంగాణ రాష్ట్రం యూనిట్ రేట్ 3.90 రూపాయలకే కొనుగోలు చేసింది. వాస్తవాలకు విరుద్ధంగా ఎంక్వైరీ కమిషన్ మాత్రం ప్రెస్ మీట్లు పెట్టి మరీ అడ్డగోలు ఆరోపణలు చేయడం వెనుక రాజకీయ కుట్ర ఉందని లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు. ఇక యాదాద్రి పవర్ ప్లాంట్ దామరచెర్లలో ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా ఈ లేఖలో కేసీఆర్ సవివరంగా పేర్కొన్నారు. ఒక విద్యుత్ కేంద్రాన్ని ఎక్కడ స్థాపించాలన్నది రాష్ట్ర ప్రభుత్వ విచక్షణకు సంబంధించిన విషయం. అనేక విషయాలను పరిగణలోకి తీసుకున్న తరువాత ప్రభుత్వం ఇలాంటి విషయాల్లో స్థలాన్ని ఎంపిక చేస్తుంది. తెలంగాణలో ప్రధాన విద్యుత్ కేంద్రాలన్నీ గోదావరి నది ఒడ్డునే ఉన్నాయి. తెలంగాణ దక్షిణ ప్రాంతంలో ఉన్న మహబూబ్ నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో ఒక్క భారీ విద్యుత్ కేంద్రం కూడా లేదు. అందుకే అనేక వ్యూహాత్మక కారణాల వల్ల దామరచెర్లను ఎంపిక చేసినట్లు ఈ లేఖలో కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో వెలుగులు నింపేందుకు గత బీఆర్ఎస్ సర్కార్ ఎన్నో విప్లవాత్మక చర్యలు తీసుకుంది. విద్యుత్ రంగంలో స్వయం సమృద్ధి సాధించే దిశగా ఎన్నో విజయాలు సాధించింది. విద్యుత్ రంగంలో గత బీఆర్ఎస్ సర్కారు సాధించిన విజయాలను మరుగున పడేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసినట్టు తెలుస్తోందని కేసీఆర్ లేఖలో తెలిపారు. విచారణ అనేది పవిత్రమైన బాధ్యత. ఇరుపక్షాల వాదనలు విన్న తరువాతే నిజాల నిగ్గు తేల్చాలి. కానీ వాదనలు వినకుండానే ఎంక్వైరీ కమిషన్ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై నిందలు వేస్తూ ప్రెస్ మీట్లు పెట్టడాన్ని కేసీఆర్ తప్పుబట్టారు. కాంగ్రెస్ సర్కార్ కక్ష సాధింపు ఆయుధంగానే ఎంక్వైరీ కమిషన్ వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు. కమిషన్ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించట్లేదని కేసీఆర్ లేఖలో చెప్పారు. అందుకే తాను హాజరై చెప్పినా ప్రయోజనమేమీ ఉండదని కేసీఆర్ స్పష్టం చేశారు.